అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక టాపిక్ చెప్పుకుంటున్నాం. దాని పేరు ధర్మం శరణం గచ్చామి. ధర్మం శరణం గచ్చామి. ధర్మానికి శరణ జోచడమే మన ముందున్న ఏకైక కర్తవ్యం. సో దాని గురించి మనం తెలుసుకుందాం. ధర్మం శరణం గచ్చామంటే అసలు ధర్మం అంటే ఏంటని ఒక ప్రశ్న వస్తుంది. అంటే చాలా ధర్మాలు ఉన్నాయి. అన్నిటికన్నా ఉత్తమమైనది ఏంటంటే అహింసో పరమో ధర్మ. దాని గురించి చెప్పుకుందాం. అహింసో పరమో ధర్మ. మనం ఎవరిని హింస చేయకుండా ఉండడమే మనం పెద్ద ధర్మంలో ఉన్నట్లు లెక్క. ఎవరి జీవితాన్ని వాడు జీవించనివ్వాలి. ఏ మనిషి జీవితాన్ని ఆ మనిషి జీవించనివ్వాలి. ఏ జంతువు జీవితాన్ని ఆ జంతువు జీవించనివ్వాలి. ఇది అహింసో పరమో ధర్మ. సో నిజానికి మన జీవితంలో ఏముంటుందంటే ప్రతి మనిషికి, అంటే సింపుల్గా చెప్పుకుందాం, మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. ప్రతి ఒక్కళ్ళ నెత్తి మీద 2 డబ్బాలు ఉంటాయి. 2 డబ్బాలు, ఒక డబ్బా ఉంటుంది. ఈ డబ్బా మనం చేసే కిందన పుణ్యకర్మలు చేస్తూ ఉన్నప్పుడు దాంతో నిండిపోతుంది. అది పుణ్యం డబ్బా. 2 పాపకర్మలు చేసినప్పుడు నిండిపోతుంది పాపం డబ్బా. అంటే పుణ్యము సంచిత కర్మలు, పాపపు సంచిత కర్మలు అంటారు వాటిని. ఎప్పుడైతే మనం ఇక్కడ పుణ్యం చేసామో, అంటే ఒకళ్ళకి ఆనందాన్ని ఇచ్చామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా అన్నం పెట్టాము, లేదంటే ఎవరికైనా సహాయం చేసామో, వాళ్ళు ఆనందం పొందుతారు. ఆనందం పొందినప్పుడు వాళ్ళ ఆనందం వెళ్ళి మన పుణ్యం డబ్బాలో నిండుతుంది. ఓకే. అదేవిధంగా ఒకళ్ళకి హాని చేశాము, ఒక జంతువుని కానీ ఒక మనిషిని కానీ హాని చేశాము, వాళ్ళు బాధపడ్డారు, లేదా ఆ ప్రాణి పెయిన్ అనిపించింది, బాధ అనిపించింది, వేదన అనిపించింది, ఒక ఫియర్ అనిపించింది, అది మన పాప డబ్బాలో స్టోర్ అవుతుంది. ఇది ఎవరికి వాళ్ళకే ఉంటుంది. అంటే వాడి డబ్బా వీడికి, వీడి డబ్బా వాడికి అలాంటి ఫెసిలిటీలు ఏమి లేవు. మా డబ్బాలో ఉన్న తీయడానికి కూడా అవ్వదు. ఎవరి డబ్బా వాడికే. ముందుగా ఈ పాపం డబ్బా చూద్దాం. ఎప్పుడైతే మనం ఇక్కడ పెయిన్కి గురి చేసామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరినో తిట్టారు, తిట్టగానే వాడు బాధపడ్డాడు, అది బాధపడ్డాడు కదా, వాడి ఉసురు, వాడి వేదన మన పాపం డబ్బాలో చేరిపోతుంది. ఓకే. తర్వాత ఒక జంతువుని మీరు తిన్నారు, అంటే ఒక కోడిని కోసుకొని తిన్నారు. కోడిని కోసేటప్పుడు అది ఆక్రందనలు చేస్తూ ఉంటుంది. దాని బాధ, దాని వేదన అంతా కలిపి అదే ఎవడైతే దాన్ని కోసాడో వాడికి 10%, ఎవడైతే వండాడో వాడికి 10%, ఎవడైతే తిన్నాడో వాడికి 80%. అంటే ఎవడు తిన్నాడో వాడికే ప్రధాన కర్త. ఇక్కడ కర్మ సిద్ధాంతం నేచర్ యొక్క శక్తులు ఎలా ఉంటాయి అంటే ఎవరు దేనిలో ఉన్నారో అది స్కాన్ చేసుకుంటుంది. చాలా పవర్ఫుల్ చట్టం ఉంది ఇక్కడ పైన. మన చట్టం ఎంత పవర్ఫుల్గా ఉంటే పైన ఉన్నది ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది కదండి. సో ఆ పాపం డబ్బా నిండుతుంది. సో దాని బాధ అంతా ఎవడో ఎక్కువ దాన్ని సఫర్ చేశాడో వాడి డబ్బాలో నిండుతుంది. సో ఈ విధంగా పాపం డబ్బా నిండుతూ ఉంటుంది. మీ ఇంట్లోకి ఒక గొంగళి పురుగు వచ్చింది, మీరు దాన్ని చీపురుతో ఇలా బయటికి తోసేయచ్చు, ఆప్షన్ ఉంది. కానీ మనం ఏం చేస్తాం, దాన్ని టప్ అని చంపుతాం. అది చంపినప్పుడు అది ఆ పెయిన్ అనిపిస్తూ చనిపోతుంది కదా, అది దాని ఉసురు ఆ పాపం డబ్బాలోకి వెళ్తుంది. అదేవిధంగా ఎవడికో డబ్బులు ఇచ్చారు, మీరు వడ్డీ తీసుకున్నారు, వడ్డీ చక్రవడ్డీ ఇంకోటి వేసి వాడి దగ్గర డబ్బులు తీసుకున్నారు. వాడు డబ్బులు ఏడుస్తూ ఇచ్చాడు, బాధపడుతూ ఇచ్చాడు. అప్పుడు వాడి ఉసురంతా పాపం డబ్బాలోకి వెళ్తుంది. ఇలాగా ఎవరినైతే మీరు శారీరకంగా కానీ మానసికంగా కానీ జంతువుని కానీ మనిషిని కానీ ఏ సామ్రాజ్యానికి సంబంధించిన ప్రాణికి మీరు బాధ కలిగించారో అదంతా ఇందులో నిండుతుంది. ఇది నిండి 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 వన్ ఫైన్ మార్నింగ్ ఏమవుతుంది, ఆ డబ్బా ఇలా తిరగబడుతుంది. మీరు వాటర్ వరల్డ్ ఇలాంటి ప్లేసులకి వెళ్ళినప్పుడు, అంటే వాటర్ థీమ్ పార్క్స్ ఉంటాయి, అందులో ఒక డబ్బా ఉంటుంది, అందులో పంపుతో నీళ్లు పడుతూ ఉంటాయి. అది నిండి 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 ఇలా పడుతుంది, మళ్ళీ ఇలా అవుతుంది. అంటే అది నిండడానికి కొంత టైం పడుతుంది. అది ఒక్కసారి ఇలా పడగా నీళ్ళన్నీ వచ్చి కిందన పడతాయి, పిల్లలు ఆడుకుంటారు. అలాగే ఈ పాపం డబ్బా కూడా నిండి 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 డబ్బని బండి నెత్తి మీద పడుతుంది పైనుంచి. దాన్ని మనం పాపం పండింది అంటాం. అంతే. మీ కడుపులో ఏదో నొప్పిగా ఉంటుంది, ఏ హాస్పిటల్కి వెళ్తే అది క్యాన్సర్ అని తెలుస్తుంది, లేకపోతే ఏదో సంథింగ్ యాక్సిడెంట్ అవుతుంది, లేదా మీరు డబ్బులు కట్టిన చిట్ ఫండ్ కంపెనీ సడన్గా ఎత్తేస్తారు. ఇలా సంథింగ్ సడన్గా వచ్చేస్తాయి మీ జీవితంలోకి. అంటే మీ పాపం డబ్బా టక్మని మీ మీదకి రోల్ అయిందనమాట. సో అలాగే పుణ్యం డబ్బా. మనం ఇక్కడ ఎవరికన్నా సంతోషం ఇచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు ఆనందం పొందుతారు. ఆనందం పొందినప్పుడు అది నిండుతుంది. అది నిండి మన నెత్తి మీద పడుతుంది. అప్పుడు మీ పిల్లలకి మంచి జాబ్ రావడం, లేకపోతే మంచి సంబంధం రావడం, లేకపోతే మీకు ఇల్లు కట్టుకోవటమో, ఏదో గుడ్ న్యూస్లు వింటారు. బ్యాడ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్, ఈ రెండింటికి మనమే కారణం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన సందేశం ఈ ధర్మం శరణం గచ్చామి అన్న కాన్సెప్ట్లో మనం నేర్చుకోవాల్సిన ప్రథమ సన్నివేశం ఏంటంటే మన సంతోషాలకి మనమే కారణం, మన దుఃఖాలకి మనమే కారణం. దీన్ని భగవంతుడికి మీరు ఎలా రోల్ చేస్తారు? భగవంతుడే కారణం, భగవంతుడు అలా చేశాడని మీరు ఎలా అంటారు? కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆనందం అనుభవిస్తున్నామంటే మనమే కారణం. అంటే మనము ఇతరులకు కల్పించినప్పుడు వారు ఆనందం మన డబ్బాలో నుండి అది నెత్తినబడుతుంది. దాన్ని మన ఆధ్యాత్మిక భాషలో సంచిత కర్మలు అంటారు. అవి తిరిగి రావడాన్ని ప్రారంధ కర్మలు అంటారు.
అందుకే మనం ఏదైనా బాధ అనిపించినప్పుడు ఏమంటాం, అంతా నా ప్రారంభం రా బాబు అంటాం. సో అందుకని ఈరోజు మనం ఈ సత్యం తెలుసుకుందాం. ధర్మం శరణం గచ్చామే. అందుకే బుద్ధుడు ఖచ్చితంగా చెప్పాడు, ధర్మం శరణం గచ్చామే. ధర్మానికి శరణ చొచ్చండి. ధర్మమే, ఇక్కడ ఇంకేం లేదు. ఏంటి ధర్మం? ఇదిగో సంతోషం, ఇదిగో దుఃఖం, క్లియర్గా ఉంది. మీరు ఏం చేస్తే తిరిగి వస్తుంది. దీనికి భగవంతుడికి సంబంధం లేదు. అయితే ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది వస్తుంది, నువ్వేం చేసుకుంటావు అది చేసుకో అని మాత్రం మనకు ఫ్రీడమ్ ఇస్తాడు ఆయన. ఇక్కడ మీరు చేయాల్సిందంతా చేసి బాధ అనిపిస్తూ భగవంతుడా అని అంటే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మనం కొంచెం ఆలోచించండి మీరే. సో ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ పుణ్యము అంటే మనకు సంతోషాలు రావడానికి మనమే కారణము. మీరు అప్పుడప్పుడు అనుకుంటుంటారు, వాడు చూడు ఎన్నో దుర్మార్గాలు చేస్తున్నాడు, వాడు ఆనందంగా ఉన్నాడు, వీడు చూడు ఏం చేయడు పాపం మంచివాడు, వీడు సాత్వికుడు, వీడికి అనేక రకాల సమస్యలు ఉన్నాయి, లేకపోతే క్యాన్సర్ వచ్చింది అనుకుంటాం. మీరు 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 గమనించింది ఏంటంటే కింద చూస్తున్నారు, పైన చూడండి. అంటే ఈ సాత్వికుడు డబ్బా ఆల్రెడీ నిండిపోయింది, ఆ దుర్మార్గుడు డబ్బా నిండలేదు, ఇంకా అంతే తేడా. దీన్నే స్టాక్ అకౌంట్ అంటారు. ఇది పుణ్యము పాపము బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. అందుకనే మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడూ కూడా పాపపు కర్మలు చేయొద్దు. ఇతర ప్రాణికోటికి చూడండి, మనిషిని కానీ జంతువుని కానీ బాధ కానీ అండ్ శారీరక బాధ కానీ మానసిక బాధ కానీ కల్పించారా, వాళ్ళు దుఃఖపడతారు. ఆ దుఃఖం మన డబ్బాలో చేరుతుంది, అది మళ్ళీ తిరిగి మన నెత్తి మీద పడుతుంది. ఇది ఎవ్వరికి ఎగ్జంప్షన్ లేదు, ఎవరికైనా సరే ఇది తప్పదు. అయితే ఇంకొక ఎగ్జంప్షన్ ఏంటంటే, అది పడ్డప్పుడు నేను ఎందుకు దుఃఖపడుతున్నాను, ఎవరిని బాధ పెట్టానని మీరు ఆత్మపరిశీలన చేసుకుంటే ఆ దుఃఖం ఏమవుతుంది మళ్ళీ. అది ఒక రూల్ ఉంది, అది మనం కర్మ సిద్ధాంతం అన్న టాపిక్లో మనం తెలుసుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫైనల్గా నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఇది క్లోజ్ చేస్తాను. ఒకసారి సీతమ్మ చాలా దుఃఖం పడుతూ ఉంది, చాలా వేదన చెందుతూ ఉంది. ఎందుకమ్మ ఏడుస్తున్నావు అంటే, నిండు గర్భిణిని ఆమె అక్కడికి వాల్మీకి ఆశ్రమంలో నిండు గర్భిణితో వచ్చింది ఆమె. అప్పుడు వాల్మీకి అంటారు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, శ్రీరామచంద్రుడు నిన్ను అడిగి పంపాడనా అంటాడు. కాదయ్యా, రాముడు యొక్క పరిస్థితి నాకు అర్థం, నా భర్త హృదయంలో నేనున్నాను, నేను బాధపడేది అందుకు కాదు, ఆయన పరిస్థితుల వల్ల నేను రావాల్సి వచ్చింది, అక్కడ రాజ్యపు నిర్వహణ వల్ల రావాల్సి వచ్చింది అంటది. మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఒక అల్పుడు నన్ను ఒక మాట అన్నాడయ్యా, ఒక మాట అంటే నేను అది భరించలేకపోతున్నానయ్యా అంటది ఆమె. అమ్మ, ఎవరి వాస్తవానికి వాళ్ళే కారణమైనప్పుడు నీ బాధకి అల్పుడు ఎలా కారణం అవుతాడు అంటాడు. చూడండి ఎంత క్లియర్గా ఉందో సత్యం. అనగానే నేను ఎవరిని ఏమన్నానయ్యా అని చెప్పేసి ఆమె అంటది. ఏమోనమ్మా, నువ్వు ధ్యానంలో కూర్చొని చూసుకో అంటాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, ధ్యానంలో కూర్చొని నేను ఎవరిని అన్నాను, నా భర్తని, నా అత్తమామల్ని, ఆ రావణాసుడిని, వాళ్ళని వీళ్ళని ఏమనలేదని ధ్యానంలో ఆమె వెనక్కి చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు కనిపిస్తుంది, రాముడు మాయలడిని తేడానికి అడవికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు ఏం చేస్తాడంటే వదిన గారికి కాపలా ఉంటాడు. అక్కడ రాముడికి ప్రమాదం జరుగుతుంది, నువ్వు ఎల్లు అని చెప్పేసి తను చెప్తుంది. కానీ తన భర్తకు ప్రమాదమేమో అన్న భయంలో ఉంటుంది సీతమ్మ. అప్పుడు లక్ష్మణుడు ఏమంటాడంటే, ప్రమాదం అన్నకేం లేదు, ఆయన జగదేకవీరుడు, ప్రమాదం నీకే, అదంతా రాక్షసమాయ, నేను ఇక్కడ ఉండాల్సిందే, వెళ్ళకూడదు అంటాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే తొందరపడి, లక్ష్మణ, ఈ అడవిలో మీ అన్నకు ప్రమాదం జరిగితే నన్ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నావు కదా అంటుంది. చూడండి, లక్ష్మణుడు సీతమ్మ యొక్క పాదాలు తప్ప ఆమె తలను కూడా చూశారు కదా తన జీవితకాలంలో. అలాంటి లక్ష్మణుడిని ఆమె అంత మాట అనే తలకి లక్ష్మణుడు తట్టుకోలేకపోతాడు, ఎంతో వేదన చెందుతాడు. లక్ష్మణుడు పొందిన వేదన అంత విశ్వంలోకి వెళ్తుంది. అంటే లక్ష్మణుడు సీతమ్మ నోట్లో నుంచి వచ్చిన మాట లక్ష్మణుడు గుండెల్లో గుచ్చుకుంది. లక్ష్మణుడు బాధ వెంటనే ఎక్కడికి వెళ్ళింది, ఆ విశ్వంలోకి వెళ్ళింది. విశ్వంలోకి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది, ఆ అల్పుడు నోట్లో నుంచి బయటకు వచ్చింది. అంటే ఆ డబ్బా వచ్చి నెత్తిన పడింది. అది ఈ సంగతి. ఎంత అవేర్నెస్తో ఉండాలో మీరే చెప్పండి. ఇప్పుడు చెప్పండి, సీతమ్మ పడుతున్న బాధకి సీతమ్మ కారణమా, లక్ష్మణుడు కారణమా, అల్పుడు కారణమా, రాముడు కారణమా? సీతమ్మే కారణం. ఇది వాల్మీకి మహనీయుడు చెప్పిన గొప్ప సత్యం మనకి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేనేం చెప్తున్నానంటే మీకు, సీతమ్మకే తప్పలేదంటే మన పరిస్థితి ఏంటి? అందుకే పూర్తి ఎరుగుతూ ఉండండి. ధర్మం శరణం గచ్చామి, నిత్యం ధర్మానికి శరణ వచ్చండి. మనం ధర్మం చేస్తూ ఉంటే ఏ హాని జరగదు మనకి. గతాన్ని విడిచిపెట్టండి, ఈ క్షణం నుంచి ధర్మంలో ఉండాలని నిశ్చయం చేసుకోండి. నేను ఒకరోజు మా బంధువుల ఇంటికి వెళ్ళాను, ఆమెకి క్యాన్సర్. ఆమె ఏమందో తెలుసా, నాయన చీమ కూడా హంచేయండి నాయన, నాకు చూడు క్యాన్సర్ వచ్చిందని బాధపడుతుంది. నేను ఆమెను ఓదారుస్తున్నా. ఇంతలో ఆమె అంటుంది, అమ్మాయి ఆ చికెన్ ఉడికిందా, మెత్త కొడకాలి, నాకు మాంసం మెత్త కొడకాలంట, డాక్టర్ గారు చెప్పారు అంటుంది. నాకు చిన్నప్పుడు జరిగింది. నేను అన్నాను, అమ్మ అది చీమ కూడా హంచేయని అన్నావు కదా, మరి మాంసాలు తింటున్నావు అన్నా. అది తినేదిరా అంటుంది ఆమె. చూసారా, అంటే మనం అధర్మం చేస్తూ దానికి ముసుగేస్తున్నాం.
సో మీరు ఎక్కడ ధర్మంలో ఉన్నారు, ఎక్కడ లేరో మీకు మీరే ఆత్మపరిశీలన చేసుకుని, ఇది ఒకటే దీనికి మార్గం. ఏది ఏమైనా మీ నెత్తిన డబ్బా ఉన్నది, అది మర్చిపోకండి. పాపపు డబ్బా, పుణ్యపు డబ్బా. పుణ్యం ద్వారా భోగం వస్తుంది, పాపం ద్వారా రోగం వస్తుంది. సో ఈరోజు గుర్తుపెట్టుకుందాం, ధర్మం శరణం.